పసిడి అంటే దేని అంటారండి? చెప్పండి. మీరు బంగారం ఎక్కువతో చెప్పండి. మీరు బంగారం, ఆమె మీరు బంగారం, ఆమె బంగారం, మీరు అమ్ముచారు బంగారం. దేవుడికి స్తోత్రం. అంటారు మళ్ళీ అదే దేవుడికి స్తోత్రం. యేసయ్యా
కూర్చోండి. దేవుని ఇష్టం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత సంతోషం యేసయ్యలో, అనంతమైన సంతోషం. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధమైన సంతోషం, ప్రభువులకే సంతోషం. హల్లెలూయా. హల్లెలూయా. రోజు రోజుకు నీలో గొప్ప మార్పు తీసుకొచ్చే సంతోషం. హల్లెలూయా. నిన్ను నన్ను ఎత్తుకునే సంతోషం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. దేవుని సంతోషం మన సొంతం అవుతుంది. ఆమేన్. ఆయన ఉండగా ఏది మనకి ఈ లోకంలో ఎక్కువ కాదు. హల్లెలూయా. ఈవెన్ ఆదికాండము 45వ అధ్యాయము 9వ లేఖనం. హల్లెలూయా. ఆదికాండము, ఎందుకంటే అక్కడ మీరు త్వరగా నా తండ్రి యొద్దకు వెళ్ళి అతనితో, నీ కుమారుడైన యోసేపు దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను. ఎలాగ నియమించారండి? ప్రభువుగా నియమించెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత మంచి మాట. హల్లెలూయా. ఆమేన్. ఫరో అనగా ఈ లోకానికి సంబంధించిన సాతాను. సాతాను ఎందుకంటే ఖచ్చితంగా జయించబడిన కాలంలో ఉన్నాయి. ఆమె చెప్పండి. ఉత్తరం ఏమవుతాం? జయించబడి. ఆమె తూలిపోయినా కోల్పోయినా నీ ఆరోగ్యం మరల ఇస్తాను, నీ కన్నీళ్ళు తుడిచి వేస్తాను. కూలిపోయినా కరిగిపోతున్నా ఐశ్వర్యం మరల ఇస్తాను, రెండింతలుగా చేసి ఇస్తాను. హల్లెలూయా. తరుగుతున్న ఈ ప్రపంచం యోసేపును ఎలా చేసేసిందంటే వాక్యం, దేవుడు నీకు ముందుగా నన్ను పంపించాడు, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ అందరికీ అనండి అందరికీ ఆమె అందరికీ ప్రభువుగా చేస్తాడట. హల్లెలూయా. ప్రభువుగా అనండి. నీ ఇంటి వాళ్ళకు, నీ వీధి వాళ్ళకు, నీ ఊరు వాళ్ళకు, ఇంకా బాగా చెప్పాలంటే నీ మండలం, నీ జిల్లా, ఆమె నీ నియోజకవర్గానికి నిన్ను ప్రభువుగా చేయబోతున్నా. ఇష్టం ఉన్న వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. ఒక ఆమె చెప్పచ్చు కదా. హల్లెలూయా. కోరుకున్నవన్నీ తిరిగి ఇస్తాడు, పొందుకున్నవన్నీ నిలిచి ఉంటాయి. ఏంటి బాబు? కోరుకున్నవన్నీ తిరిగి ఇస్తాడు, నీకు పెద్ద ఇల్లు ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. పెద్ద ఆఫీస్ ఇస్తాడు, పెద్ద కార్ ఇస్తాడు. హల్లెలూయా.
కరుగైపోయిన ఆ బంగారం, మరుగులుగా ఉన్నటువంటి ఆ డాక్యుమెంట్స్, ఆ పత్రాలు అన్నీ ఈ 2026లో నీ చేతులకి ఇవ్వడానికి నిన్ను ప్రభువుగా చేస్తున్నాడు. అంటే ప్రభు అంటే ఎవరంటే దేవుడు తప్ప మరొకరు ఎవరు మనకు ప్రభువు కాదు. అలాంటిది ఏమని దేవుడే ఎలా అంటున్నాడంటే దేవుడి స్థానాన్ని నీకు ఇస్తున్నాడు, నీ స్థానాన్ని ఆయన తీసుకుంటున్నాడు. అదే ఈరోజు ప్రసంగం. దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈవెన్ నిర్గమకాండము 7వ అధ్యాయము అక్కడ ఒక భక్తుడు కనబడతాడు. 1-2 వచనాలు. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా మోషేతో ఇలాగంటున్నాడు, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. ఇక్కడ ఏమండి ఫరో 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 అంటే ఒక రాజరికపు ఆచారంలో నుండి వచ్చిన ఆ పేరు అలా ఉండిపోతుంది. మీకు బాగా అర్థం అవ్వడానికి చెప్తాను. ఏంటంటే ఒక పీఠం ఉండేదట మన భారతదేశంలో ఒక పీఠం ఉంటే దాని పేరు ఏమని పెట్టారంటే ఆర్యపీఠం. ఏమని? ఆ పీఠం మీద కూర్చున్న ప్రతి ఒక్కరూ పురోహితులు ఎవరైనప్పటికీ సరే వారు ఆర్యులు. ఎవరండి? హల్లెలూయా. అంతేకాదు ఆ పీఠం రాను ఏమైందంటే మొదటి మహర్షి యాస్క మహర్షి కూర్చుని వేదము రాశారు. హల్లెలూయా. అందుకని దాని పేరు ఏమైందంటే యాస్క మహర్షి యొక్క పీఠము అయింది. హల్లెలూయా. అంటే పీఠము అనగా దేవుని యొక్క లేఖనాలలోకి వెళ్ళినప్పుడు బలిపీఠము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను నన్ను బలివ్వడానికి కాదు, ఆయనే బలి ఇవ్వడానికి, ఆయన బలి అవ్వడానికి. ఆయన ఎందుకు బలి అవ్వాలి? హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను దేవుడు హెచ్చించడానికి దేవుడు నిన్ను ఏం చేస్తాడంటే మొదట ఒంటరిగా నిన్ను నడిపించడం నీకు నేర్పుతాడు. నమ్ముతున్న వాళ్ళు గట్టిగా ఒకరు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఒంటరి పయనము. ఆమేన్, హల్లెలూయా. ఆ ప్రయాణం అంతా ఒంటరిగా. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. కానీ నిన్ను పుష్పించే ఒక గొప్ప పుష్పముగా, సారోను పొలంలోని పుష్పముగా నిన్ను విగర్జిల్ల చేస్తాడు. ఇంకా మాట్లాడుతున్నాడు. ఎందుకు మోసేను ఫరోకు ఏం చేస్తున్నాడమ్మా? ఇక్కడ అక్కడేమో ప్రభువుగాను తండ్రిగాను ఎలాంటి అద్భుతమైనటువంటి మాటలు చూడండి. తండ్రిని నువ్వు అడగగలదు, అడగకుండానే తెచ్చేస్తాడు కూడా. ఆమె తండ్రి అంటే ఎవరు తెలుసా? ఈ శరీర సంబంధమైన తండ్రి కాదు, నువ్వు అనుకోడు, దేవుడని తండ్రి. ఆమేన్. ఈ లోకంలో మన భారతదేశానికి సంబంధించి భర్తలను భగవంతుడితో పోల్చారు. కొట్టే తండ్రి, తిట్టే తండ్రి, విసిరేసే తండ్రి, ఎలివేసే తండ్రి, రకరకాల బాధలు పెట్టే తండ్రులు, హింసించే తండ్రులు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నిజమైన తండ్రి ఎవరు? ఆయన పేరు నజరేయుడైన యేసయ్య. హల్లెలూయా. కొట్టుమిట్టులాడుతున్న
ఒక గొప్ప మార్గమని ఏర్పాటు చేశాడు. అనుమానముతో సందేశముతున్న ప్రపంచానికి నేనే మార్గాన్ని, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. సత్యం మహా గంభీర మహా. హల్లెలూయా. దర్శులు కానీ మహర్షులు కానీ ఆపచాలకపోయారంట ఆయన యజ్ఞ ఫలాలు. దర్శులు అంటే ఎవరు? దర్శులు వారు ఒక కోవకు చెందిన పీఠాధిపతులు. ఆర్యులు కూడా వాళ్ళు కూడా అంగీకరించలేకపోయారు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అని ఇష్టపడుతూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నిర్గమకాండం 11వ అధ్యాయము 10వ వచనము 9వ వచనం నుండి చదవండి. యెహోవా దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. అబ్బాయి ఐగుప్తు అనే దేశములో, ఐగుప్తు అనగా లోకము, ప్రపంచము, ఈ ప్రపంచం అనే దేశములో నా మహత్య కార్యములు. అబ్బా దేవుడికి స్తోత్రం. ఇందక్కడ దాకా దేవుడు ముందు ఎవరిని పెట్టాడంటే యోసేపుని పెట్టాడు, ఆ తర్వాత మోసే గారిని పెట్టాడు, ఇప్పుడు మూడవది ఆయనే ఎంపవుతున్నారు. హల్లెలూయా. నిన్ను చూడగా నాకు మదిలో పులకరించెనే, నిన్ను తలచగా మదిలో పులకరించెనే, చూడగా మది పులకరించెనే, తలచగా మది పులకరించునే. చెరుకు రసము కంటే కమ్మని వాడవు, చెరుకు రసము కంటే తీయని వాడవు. హల్లెలూయా. ఒకరోజు ప్రార్థన చేసి బలంగా ఆరాధన చేస్తూ ఉంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడంటే చెరుకు రసం తాగుతున్నట్టుగా ఉందిరా. హల్లెలూయా. చెరుకు రసం బాగుంది కదా అని చెప్పి ఏరుల్లోకి తినేయకూడదా అని ఒక సామెత ఉంటుంది అన్నా కదా. హల్లెలూయా. కానీ దాన్ని ఏం చేస్తారు? మెల్లమెల్లగా పోతారో ఒక దెబ్బ పెడతారా? ఒకే ఒక్క దెబ్బకి అదేమైపోతుందంటే కత్తి ఊర్సి. హల్లెలూయా. అదే చెరుకు ఏం చేస్తారు? రసం తీయాలంటే ఆయన ఏం చేస్తాడు? 2 చక్రాల మధ్యలో దాన్ని ఏం చేస్తాడమ్మా? అలా పెట్టి వెనక్కి లాగుతూ ఉంటారు. ఇంకా రసం ఉందేమో అనుకుని మళ్ళీ 3-4 ముక్కలు ఉరిచి దాన్ని లోనకు పెట్టి మళ్ళీ పిండుతారు. ఆ ఉన్న రసం అంతా వచ్చే పాత్రలో పడుతుంది. హల్లెలూయా. యోసేపును అలాగనే చేశారు, మోసేను అలాగనే చేశారు. ఈరోజు నిన్ను ఈ లోకమనే ఐగుప్తు దేశం, ఈ లోకం ఆచారాలు, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విషయము నిన్ను ఒక రుచి కలిగిన విధంగా ఉన్నావన్న సంగతి అది నీకును దేవునికి మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ మోసేని ఎక్కడ పెట్టారండి? పైన పెట్టారు. ఆయన ఎంత పైన అంటే
కొండ మీద, సీనాయి కొండ మీద. చెప్పండి. ఆ? సీనాయి ఉండ ఉంది కదా, సీనాయి ఉండ అంటారు, నిజమే కదా. సేన సేన బిడ్డ నిజమే కదా. హల్లెలూయా. తర్వాత తెల్ల కొమ్ములు ఉండే కదా, కొమ్ములు, సేన కొమ్ములు, బెల్లం కొమ్ములు కూడా ఉండే. ఇప్పుడు రాను వెళ్ళిపోయాయి. ఆ సేన కొమ్ములు తెల్లవి పంచదారతో చేసినాయి. మా అమ్మకి చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా బెండకాయలు పెట్టుకుని, బీరకాయలు పెట్టుకుని, నాన్న అమ్ముడు అమ్మేసి వచ్చేటప్పుడు ఏం తెచ్చుకోండి, సేనకాయలు తెచ్చుకోండి. తెల్లది తమ్మని మా అమ్మ. హల్లెలూయా. ఇప్పుడు అవి ఎక్కడ దొరుకుతున్నాయి అంటే ఎక్కువ గోదావరిలో దొరుకుతున్నాయి. దేవుడికి స్తోత్రం. నిజం. నీకు కాకినాడ దొరుకుతున్నాయమ్మా? దొరుకుతాయి. హైదరాబాద్లో కూడా దొరుకుతాయి, కాకినాడలో దొరుకుతాయి. అయిపోయింది, ఫేమస్ అయిపోయి. ఆమె ఎందుకు ఆమె అన్నానంటే, నిన్ను ఏం చేయబోతున్నాడు తెలుసా? 10వ వచనం చదువు. విస్తార మహాకార్యములు విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పాడు. మహత్స కార్యాలు విస్తారం అవ్వాలి. రాత్రి నేను ఒక దర్శనం చూశాను. ఒక పెద్ద పాము రోడ్లంతా తిరుగుతుంది. అది ఎంత లావుంది, అంత సర్పం ఉంది. అది వెళ్ళిపోతూ వచ్చి ఇక్కడ ఆగిపోయింది. మా ఇంటితోనే కాలిపోయి అలాగ నోరు ఆవరించి పెద్ద పెద్ద కొలు చేసుకుని చూస్తుంది. నేను దర్శనం చూస్తున్నాను. ఒక పెద్ద ఇనుము లాంటి పెద్ద బండ వెళ్ళి దాని తల మీద అడిగిపోయింది. తోక ఎలా లాగితే ఆ మూల అంత చివరికి వెళ్ళింది. 2007లోనా, 2007, 2004, 2005లోనా, 2008లోనా దర్శనం వచ్చింది. అప్పటికి ఇంకా మందిరం లేదు. కిటికీ దగ్గరికి వచ్చి మాట్లాడింది కదా. మా అమ్మాయితో కూడా మాట్లాడాడు. ఎందుకంటే ఈ సర్పం ఒక చరిత్ర ఉంది, స్టోరీ ఉంది. అంత ఈజీగా తీసేసుకోవద్దు. దాని గురించి చెప్పే ముందు 10వ వచనం చదువు. మోసే అహరోనులు చేశారు. అయినను ఎంత చిత్రంగా ఉంది చూడండి. దేవుడు కఠినపరిస్తే, దేవుడు ప్రారంభిస్తే, దేవుడు ఈ రీతిగా కూడా ఉంటారా అని అడిగితే, నిన్ను లక్షల మందికి ఆశీర్వాదకరంగా మారాలంటే ముందు నిన్ను ఒక చెరుకు రసంలాగా నిన్ను పిండేస్తాడు కదా. పిండినప్పుడు నువ్వేం చేయరు, నువ్వేమైపోవు. ఎవరి చేతిలో ఉన్నావంటే, హల్లెలూయా, ముద్ద ఎవరి చేతిలో ఉంది? కుమ్మరి చేతిలో ఉంది. ఆమె ముద్ద కుమ్మరి వాణి చేతిలో ఉంది. కుమ్మరి వాణి యొక్క కుండలు ఎన్ని పగలు కొట్టేసినా ఆ కుండ మరొక అందమైన రూపాన్ని దాల్చుకుంటుంది. ఒక పెద్ద కుండ ఉంది. ఆ కుండ ఎత్తుంటే చేజారిపోయింది. చేజారిపోతే అప్పుడు ఆ కుమ్మరి గారికి ఏమొచ్చిందంటే, ఒక ఆలోచన వచ్చింది. మధ్య మధ్యలో చిన్న చిన్న మెరుపులు ఎత్తి
ఒక పేస్ట్తో దాన్ని అతికించి దాన్ని అలాగా రెడీ చేసి దానిలో మట్టి పోసి దాని ఒక మొక్క పాతి దాన్ని మార్కెట్లో పెట్టాడు. ఇప్పుడు పగలనికుండ రేటు కంటే పగిలినకుండ రేటు కాస్ట్లీ అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు దాని రేటు మారింది. దాని మీదకి వస్తున్నటువంటి సూపులు మారాయి. వెళ్తుండగానే షాపుకు వెళ్తుండగానే దాన్నే చూస్తున్నారు. ఏంటి ఇట్లా మెరుస్తుంది, ఏంటిది ఇంత స్పెషల్గా ఉంది, దీన్ని ఎంతకి ఇస్తావా అని అడిగితే దాని వాల్యూ ఆయనకే తెలియదు. నీ విలువ నీకే తెలియడం లేదు. నీ విలువను నీకు తెలియపరచడానికి ఎదుట యోసేపును పెట్టారు, ఒక ఎదుట రెండవది మోసేను పెట్టారు. దేవుడికి స్తోత్రం. యోసేపేమో మొత్తం ప్రధానమంత్రి అయిపోయాడు, ఫరోకి తండ్రిగా మారిపోయాడు. అరే కుటుంబం అందరికీ, లోకస్తులందరికీ ప్రభువుగా మారిపోయాడు, అధికారిగా మారిపోయాడు. మోసే కొండలు ఎక్కాడు, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో అడవులలో నన్ను గమనించినావా, నన్ను స్థిరపరచినావా, నన్ను గమనించి యేసయ్యా యేసయ్యా నిన్నే కొలుతున్నయ్యా, నీవే రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8-9 వచనాలు. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, ఏ మోషే అయితే ఫరోకు దేవునిగా చేశాడో అదే మోషే సంఖ్యాకాండము 21 చదువు మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, ప్రార్థన పరుడు మోషే ప్రార్థన చేస్తూ ఉన్నవాడు. ప్రార్థన లేని జీవితాలు పైకప్పు లేని ఇంటితో సమానము. ఆ పైన వెళ్ళిపోయే పక్షులన్నీ ఏవేవో పాడేస్తాయి, అవన్నీ వచ్చి మన మీద పడుతుంటాయి, ఇంట్లో పడుతుంటాయి. కానీ ప్రార్థన జీవితం యొక్క విలువ ఏమిటో ఆ రేవులోనికి దిగిన వారికి మాత్రమే తెలుస్తుంది. హల్లెలూయా. ఆ రేవు పేరు ఎబ్బేకు రేవు. ఆమేన్. గొయ్య, ఒక రేవు, ఒక లోతు గొయ్యలాగా ఉన్న ఆ నీరు లేని ఆ ప్రదేశంలో యాకోబు మోకాళ్ళు వేసేసాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే మోకాలు వేసేసాడో ఇంకా ఏమి ఆలోచించకుండా వచ్చేసారు ఆయన. దేవుడు వచ్చేసి ఏం చేశారు ఆయన? హల్లెలూయా. వదలడం లేదు. అది చాలా బాగా చెప్పారు మా డాడీ గారు. ఎలా చెప్పారంటే, యాకోబు ఆ యాకోబు ఏం చేస్తున్నాడంటే దేవుని పట్టుకున్నాడంట. దేవుడేమో యాకోబు పట్టుకున్నాడంట. ఆడుకున్నారు తెల్లవారులో, ఆడుకుని తెల్లారిపోతుందిరా, నన్ను వదిలేడు, నేను వెళ్ళిపోవాలి, వదిలే అంటే నేను వదలను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే.
నీవు నన్ను దీవిస్తేనే గాని, నువ్వు ఆశీర్వదిస్తేనే గాని నేను వదలను, నాకు వదలను. ఎందుకంటే వెనకాల లాభాను మామ తరుగుతున్నాడు, ఎదర ఏసావు అన్న తరుగుతున్నాడు. ఏంటి ఈ కత్తులేమిటి, ఈ కటారులేమిటి, ఈ హత్యలేమిటి, ఈ ప్రమాదమేమిటి, ఈ గరిబిలేమిటి, ఈ గాయాలేమిటి? నాకు కుదరదు, నువ్వు ఆశీర్వదిస్తేనే గాని నేను కలవనివ్వను అంటే ఇంకా తెలతల వారిపోతున్నప్పటికీ దేవదూతలు వెళ్ళిపోతాయి. దేవుడు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడు, పైన పరలోకానికి వెళ్ళిపోవాలి, లేకపోతే తెలిసిపోతాం. రక్త మాంసాలు అప్పుడే ధరించుకుని వచ్చేసరికి చప్పట్లు కొట్టి కుతూహల మార్బటమే యేసుని సన్నిధిలో, కుతూహల మార్బటమే యేసుని సన్నిధిలో, ఆనందమే యేసుని సన్నిధిలో, ప్రియుని సన్నిధిలో. పాపమంత పోవును, రోగమంత తొలగిను యేసుని రక్తములో. క్రీస్తునందు జీవితం, కృప ద్వారా రక్షణ. ఎలాగ రక్షణ అండి? కృప అనండి. ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుని కృప అత్యధికముగా నిన్ను ఆవరించింది ఈ 2026 అంతా. హల్లెలూయా. ఈ 2026 నీకు కృప సంవత్సరంగా ఉండబోతుంది. ప్రతి నిమిషము కృప నీకు తోడుగా రాబోతుంది. కృప అనగా యేసు క్రీస్తు ప్రభువు వారు. ఆయన కృప నీతో ఉండబోతుంది. ఆయన కృప నిన్ను ఆవరించబోతుంది. ఆయన కృప నీకు సన్నిధిగా ఉండబోతుంది. ఆ కృపయే నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము. కృప వర్ణింప నతరమా యేసయ్యా. ప్రతి చరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులను నీవు, ప్రతికూలమైన పరిస్థితులను నీవు కనుమరుగైపోయేనే, కనుమరుగైపోయే. భగవంతుడు చెప్పండి, ప్రతికూలమైన పరిస్థితులను నీవు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి ఎలాగా బిడ్డా, అలాగే ప్రతికూలమైన పరిస్థితుల్లో నీ కృప నిత్యముండును, కృప నిత్య జీవము. కృప వివరింప నా తరమా యేసయ్యా, నా తరమా యేసయ్యా. ప్రతి శరణము వెంట పల్లవి ఉన్నట్టు. వెరీ గుడ్. ప్రతి శరణము వెంట ప్రతి క్షణమున నీవు పలుకరించావు. ప్రతికూలమైన పరిస్థితులను నీవు కనుమరుగైపోయేనే, ప్రతికూలమైన పరిస్థితులను నీవు కనుమరుగైపోయేనే. నీ కృప నిత్యముండును, కృప నిత్య జీవము. కృప వివరింప నా తరమా యేసయ్యా. మోషే దేవునిగా ఫరోకు నిర్గమ 7:1-2 వచనాల్లో అసలు అలా రాసేసేది ఏంటంటే భారతదేశం ఎట్లా రాయగలిగాడు ఆయన? ఏమిటి? దేవుడు ఇలా అయిపోయింది. ఆశ్చర్యపోయే విషయం ఏంటో తెలుసా? ఆ స్థానమే లూసిఫర్ కావాలని కోరుకున్నాడు.
లూసిఫర్ అంటే ఎవరు చెప్పండి? దేవదూతంలో ఒక ప్రధానమైన దేవదూత వాడు. కానీ వాడు పడిపోయాడు, చెడిపోయాడు, రాలిపోయాడు. వాడు లూసిఫర్ సైతాన్ అయిపోయాడు. ఆ సాతాను ఏం కోరుకున్నాడంటే అసలు ఆ కోరికే చంపేసింది. ఆ కోరిక వాడిని ఏం చేసేసిందంటే సైతాన్గా మార్చేసింది. కానీ దేవుడు లేఖనాల్లో ఏమని రాశాడు? నీ కోరిక యావత్తు సిద్ధింపజేసి నీ ఆలోచన సఫల పరిస్థితులను. హల్లెలూయా. రెండు చేతులు పైకి ఎత్తుదామా? హల్లెలూయా. అంతే. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నా టైం అయిపోయింది. ఇంక గట్టిగా చెప్తే ఇంకొక 20 నిమిషాలు మాత్రమే చెప్తాను. మోసే ఏం చేశారు? సంఖ్యాకాండము 21, 8, 9. 21, 8, 9. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా. కొంతమంది అలవాటు పక్కన లేరేమో నాకు చెప్తాను. ఒకసారి అంటాను అంతే, అది నన్నే నేను అనుకోకూడదు ఎప్పుడంటే. హల్లెలూయా. దేవుడు మాట్లాడతాడు ఒక్కొక్కసారి. హల్లెలూయా. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా. మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి. అబ్బాయి బాబు కొడుకా మోసే, తాపకరమైన సర్పమును ఒకటి చేయించి స్తంభము మీద పెట్టుము. ఎక్కడ? స్తంభము మీద పెట్టుము. అందరికి కనబడేటట్లుగా ఆ పైన స్తంభం మీద పెట్టు. సర్పము అది తాపకరమైన సర్పము. అది అది దేనితో చేశారు దానిని? చదవండి మాట్లాడచ్చు. ఇత్తడి సర్పము. మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి. అది అండర్లైన్ చేసుకోండి. ఇత్తడి సర్పము. దేవుడే ఒక సర్పాన్ని చేయమంటున్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడో చూడండి. రెండు చేతులు గట్టిగా పైకి ఎత్తి హల్లెలూయా చెప్పండి. ఇప్పుడికి మర్చిపోలేని గుర్తుగా అది ఉండిపోయింది. ఎవరికి ఉండిపోయింది తెలుసా? కొన్ని పాములు వచ్చాయి. పాములన్నీ వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరినీ కరిచేస్తున్నాయి. అవునా కదా? అలా కరిచేస్తున్నప్పుడు ఏమైంది? దేవుడి దగ్గరికి వచ్చాడు. మోసే అడుగుతున్నాడు ప్రార్థన చేసి ప్రజల కోసం, అయ్యో ప్రజలందరూ ఇలా అయిపోతున్నారు తండ్రి ఏంటి అని అడిగితే, నువ్వేం కంగారు పడకు, ఆ పాము కరిచినా చచ్చిపోరు. అప్పుడు కర్వబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కర్వబడిన ఏం చెప్పండి? భర్త చనిపోయాడు, కర్వబడింది. భర్త నుండి దూరం అయిపోయాడు, కర్వబడింది. బిడ్డ నుండి అక్కడికి రాలేకపోతున్నారు, కర్వబడింది. స్థలం ఉండి ఇల్లు లేదు, కర్వబడింది. అన్ని ఉండి ఉపయోగం లేదు, కర్వబడింది. సకల ఆహారాలు ఉండి తినడానికి ఇబ్బంది లేదు, ఇబ్బంది అయింది, కర్వబడింది. నా చేతుల్లో ఉండవలసిన ఆ బంగారము వేరే చేతుల్లోకి వెళ్ళిపోయింది, కర్వబడింది. మీ తల మీద చేపెట్టుకోండి. తల మీద ముసుగు మీద కాదు, ముసుగు తీయండి. ముసుగు లేని వారిగా మీ తల వెంట్రుకలు దేవుడి లెక్కించాడు. హల్లెలూయా. ఒక్కటైనా సరే ఆయన చిత్తం లేని రావద్దు. ఆమె చెప్తున్నాను, దేవుడు చెప్పమన్నాడు, నీ తల పెరుగుతుంది. ఆమె హల్లెలూయా. పెరగాల పెరగాలి. ఆమె పెరగాలి చెప్పండి. ఎంతమంది ఆమె సంతోషం సంతోషం యేసయ్య సన్నిధిలో సంతోషం, నా యేసయ్య
భగవద్ గారు మీకు పోటీగా నేను కూడా తెచ్చుకున్నాను. యేసు నాకు ఇచ్చినట్టు యేసుకే ఇచ్చేదను, యేసు నాకు ఇచ్చినట్టు యేసుకే ఇచ్చేదను. నాకు ఉన్నదంతా, నాకు ఉన్నదంతా యేసుకే ఇచ్చి సంతోషించును. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. ఇప్పుడేనేమో మనుగుడుకు అల్లుడు వస్తారంట, నిజమేనా? ఇప్పుడే కదా. ఈ అరిచేసి ఈ గారి వేసుకో, ఈ గారి మీద బెల్లం ఆకు వేసుకో, లేకపోతే ఇదిగో ఈ ముక్క వేసుకో. ముక్కలు కదా ఉండదేమో, ఉంటుందా? ఉంటుందా? హల్లెలూయా. ఇక్క తినండి, ఇక్క. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్య కొన్ని భార్యని అనండి. నేను ఆమె అనండి, ఆమె. నా యేసుకు నేను భార్యని, ఆయన నాకు భర్త. నన్ను సృష్టించిన వాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అన్నాడు. నిజమైన భర్త. ఆమె, హల్లెలూయా, ఆమె. ఈయనే ఆ భర్త. హల్లెలూయా. నిజమైన భర్త పౌరం. ఈ పౌరమే, హల్లెలూయా. పౌరమా నీ ప్రేమ ఎంతో మధురము, పౌరమా నీ మనసు ఎంతో నిర్మలము. చుట్టితేనే పాల కన్నా, పంటల కన్నా, చుట్టితేనే మంచితో పంటల కన్నా మధురము, మధురము. యేసయ్యా నీ ప్రేమ ఎంతో మధురము, నా యేసయ్యా నీ మనసు ఎంతో నిర్మలము. ఎందుకు అసలు సాతాను చాలా సైతాను గడికి తెలియని విషయం ఏంటో తెలుసా? అసలు వాడికి చాలా చావు దెబ్బతున్నాడు వాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. మా డాడీ థామస్ గారు నిన్న మొన్న ఒక వాగ్దానం పెట్టారు. ఏంటంటే సర్పం మీద కాలు ఉంది. అవునే కదా? హల్లెలూయా, ఆమె. నాకు వచ్చిన దర్శనం ఏంటంటే ఒక పెద్ద ఇనుము గుండ్రంగా ఉంది. అది పెద్ద ఇనుము. అది ఆ సర్పం ఈ వీధంతా తిరుగుతూ ఉంది. హల్లెలూయా. సరిగ్గా వచ్చినప్పటికీ దానికి కాలిందా ఏంటో మన ఇంటి తిన్నగా నిలబడి సర్పం అలా తీసి ఇలా చూసేలాగా మన మందిరంలో నుండి ఒక పెద్ద ఇనుము బండ వెళ్ళి దాని తల మీద బదులు కొట్టేసింది. బదులు కొట్టగానే ఒక్కసారి ఎలా ఉన్నప్పటికీ ఆ చివరి దాకా పోయింది. తోక చచ్చబడుతుంది. యేసయ్యా ప్రేమ ఎంతో నిర్మలము, చదవండి 8:9. మోషే ఇత్తడి సర్పమును దేవుడు మోషేకు అరణ్యములో పాములు కరిచిన ఇశ్రాయేలీయులు బ్రతికించిన ఒక ఇత్తడి సర్పమును చేసి స్తంభమునకు ఉంచమని ఆజ్ఞాపించగా అలాగే చేసేసాడు మోషే. ఈరోజు మీరు మా కారు చూసేటప్పుడు మా కారు ఎవరికి తెలుసా? నేను అన్నాను, దేవుడిని అడిగా, ప్రభా నువ్వు కారు ఇస్తే కనుక డాక్టర్ గారు కారే ఇవ్వండి. హల్లెలూయా. ఏమన్నాను? డాక్టర్ గారు కారే ఇవ్వమండి. ఎందుకంటే డాక్టర్ గారు ఇంటి నుంచి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తారు. ఆ కారు నడగదు. హల్లెలూయా. అంటే నేను దేవుని అడిగి మర్చిపోయాను అన్నది. మీరు కూడా అన్నాను, నేను దేవుని అడిగాను అనండి. అమ్మా నేను యేసయ్యని అడిగాను, మర్చిపోయాను, ఆయన మర్చిపోలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కారు కొన్నప్పుడు వెళ్ళినప్పుడు చూస్తే డాక్టర్లకు ఏమవుతుంది అంటే ఒక స్తంభంలో ఉండి
ఒక శిలువ ఆకారంలో ఉండి ఒక ఇలాగా ఒక సర్పం ఏమో ఈ పక్క తిప్పుకుని ఒక సర్పం ఏమో ఈ పక్క తిప్పుకుని లోగా ఉంటుంది. ఏమండి కరెక్ట్ కదా? ఏమన్నా నిజంగా తెలిసి చెప్పండి. నేను చూసాను వాళ్ళు చెప్పండి. ఎస్, వైట్ అండ్ రెడ్. తర్వాత ప్లస్ ఉంటుంది. ఆమె పాజిటివ్. దేవుడికి స్తోత్రం. ఆ ప్లస్ నీకు అద్భుతమైన మిరాకిల్ చేయబోతున్న యేసు రక్తం. దేవుడికి స్తోత్రం. ఆ ప్లస్ ఏమో వైట్ గా ఉంటుంది, దాని చుట్టూ అంతా రెడ్ గా ఉంటుంది. అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? సిలువ శరణము నుండి వచ్చింది. ఆమె ప్రతి శరణము వెంట పల్లవి ఉన్నట్లే ప్రతి క్షణమున నీవు పలుకరించము. ప్రతి శరణము వెంట స్తుతి ఉన్న పాటలకు విలువలై ఉన్నట్లే స్తుతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు కృపలో నింపావు. పుట్టిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. పుట్టిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. చిరునామా ఈ మాట మనం ఎక్కడ వాడాం కదా? ఉత్తరం శ్రీ ఉత్తరం రాశాక దాని ఏమంటూ అనేసి చిరునామా. హల్లెలూయా అంటే అడ్రస్. చిరునామా అంటే ఆమె అడ్రస్ లేని నాకు ఆయన ఒక అడ్రస్ ఇచ్చాడు. హల్లెలూయా. అడ్రస్ లేని నా బ్రతుకి ఆయన ఒక అడ్రస్ ఇచ్చాడు. ఏంటో తెలుసా? యేసు ఇక్కడ బ్రతికి ఉన్న యేసు. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడి సర్పాన్ని ఎత్తాడు యేసయ్య. నీవే ఆ ఇత్తడి సర్పాన్ని. నిన్ను చూచి ప్రతి పామును కరిచిన సరే విశ్వం ఎక్కదు కాక ఎక్కదు బ్రతికేస్తారే. నీవే ఒక అడ్రస్ గా మారబోతున్నావు. రాబోతున్న దినాల్లో నీవే ఒక అడ్రస్ గా మారబోతున్నావు. ప్రజలు నిన్ను వెతుకుంటూ రాబోతున్నారు. జనాలు నిన్ను వెతుకుంటూ రాబోతున్నారు. నీ ఇల్లు గాలి లేకుండా జనసమూహాలతో నిండిపోతుంది. నీకు సెల్యూట్ కొడుతూనే ఉంటారు. నీకు సార్వాలు కప్పుతూనే ఉంటారు. ఓ అగ్ని అగ్ని దేవుడి అగ్ని ప్రచండమైన అగ్ని. జీవము జీవాన్ని ఇస్తున్న అగ్ని, జీవనిస్తున్న అగ్ని. ఒక మంట చలికాలంలో మంట వేసుకున్నాడు. ఇప్పుడు మంటలు కడుతున్నారు. అలాగే సముద్రములో మనం మరిగిపోయిన తర్వాత బయట వచ్చిన తర్వాత 15 రోజులు అలా ఈదుకుంటూ వచ్చిన పొగలు మంట కలుగుతుంటే, మంటలో పురుగు వేస్తుంటే దాంట్లో ఒక సర్పం వచ్చింది. ఆ సర్పం పౌరుని కరిచేసింది. ఈడెవడో శాపం కలుస్తున్నాడు. ఈ సర్పం కలిసినట్టు అలా బతుకునే బతుకులు అని అన్నారు. కానీ కాసేపటికి ఆ పౌరుడు అలాగే ఉన్నాడు. ఆ తర్వాత అలాగే ఉన్నాడు. హల్లెలూయా. ఇతడు నిజంగా దేవత, ఇతడు నిజంగా దేవత, ఇతడు నిజంగా దేవతని పైకెత్తేశారు. ఓ మనుషులారా ఆపండి. నేను మీలాంటి మనిషినే. ఎందుకు నన్ను దేవుని చేస్తున్నారు? ఎందుకు నన్ను దేవతలను పిలుస్తున్నారు? నాలో ఉన్నవాడు మీలో ఉంటాడు. ఆయన పేరు యేసు. హల్లెలూయా హల్లెలూయా. కొరియాలో నుంచి దేశం వెళ్ళి వర్తమానం ఇవ్వడానికి ఆయన నీడ పడితే చచ్చిన వాళ్ళందరూ లేచిపోతారు అనమాట. హల్లెలూయా. ఇక 1, 2, 3 రోజుల్లో చచ్చిపోయిన వాళ్ళందరినీ ఏం చెప్తారంటే ఐస్పెట్టి పెట్టి అక్కడ పట్టుకెళ్తున్నారు. ఆ శవాల మీద ఈయన నీడ పడి లేక ఫోకస్ అంతా పెడతారు లైట్. ఆ నీడ పడగానే వాళ్ళందరూ లేచి పక్కన కుర్చీలో కూర్చుంటారు. చాలా కుర్చీలు వేస్తారు అన్నమాట, ఖాళీ కుర్చీలు. హల్లెలూయా. కుళ్ళిపోయిన చర్మాలు,
ఇంకా కొన ఊపుతున్న వాళ్ళందరూ. అలాంటి అతను జపాన్ వెళ్ళాడు. ఆయన పేరేంటో తెలుసా? పాల్ యాంగిచో. అతను కొడుకు చచ్చిపోయాడు. ప్రసవం చేస్తున్నాడు. ప్రజలు వచ్చి అన్నారు, మీ అబ్బాయి చచ్చిపోయా అన్నారు. ఆ మాటని తర్వాత మాట్లాడదాం, కూర్చోండి అన్నారు. ఓహో, వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ అబ్బాయి చచ్చిపోయాడు అనగానే షాక్ తినేసి పిచ్చోడు అయిపోయాడు, ప్రసవం చేసుకుంటున్నాడు అన్నారు. ప్రసవం అంతా అయిపోయాక, ప్రార్థన అయిపోయాక ఇంటికి బయలుదేరారు. ఇంటికి బయలుదేరినప్పటికీ బుద్ధి జ్ఞానం లేదా ఏంటిది అని చెప్పి ఆ ఉత్తర కొరియా భాషలో తిడుతున్నాడు. తిడుతుంటే ఆయన ఏం చేశాడు తెలుసా? ఏం పట్టించుకోవాలా? హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, చెప్పండి, మీరు కూడా చెప్పండి. నేను పట్టించుకోను, నేను పట్టించుకోను. హల్లెలూయా. అపవాదిని పట్టించుకోను, అపవాదులు పట్టించుకోను. హల్లెలూయా. శత్రువు స్వరాన్ని పట్టించుకోను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. దుష్టుల ఆలోచన చొప్పున నడవను, పాపుల మార్గమున నిలువను, అపహాస్యులు చేసే చోట నేను ఉండను. అన్నవాళ్ళు మాత్రమే గట్టిగా చెప్పగలిగితే ఆ కొడుకు 19 సంవత్సరాలు 18 సంవత్సరాల వయసు. ఆ కొడుకుని ఎత్తుకుని లోనికి తీసుకుని వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. తలుపులు వేసుకుని, నువ్వు వస్తావా? నేను రాను. నా కొడుకు ఇంకా వయసు ఉంది. నా కొడుకుకి ప్రాణం పోయి. ఎందుకు? నేను బల్ల కొద్ది వాక్యం చెప్తున్నాను కదా. నా ద్వారా ఎన్నో వందల మంది బతికారు కదా, ఎన్నో వేల మంది రక్షించబడుతున్నారు కదా. మరి ఎందుకు నా కొడుకుని తీసుకున్నా? నా కొడుకు నాకులాగా వాడబడాలి. నా సేవ ఇంకా బలంగా విస్తరించబడాలి. నా కమాన్ యేసయ్యా, పరిశుద్ధాత్ముడా, యెహోవా తండ్రి పంపించండి. పరలోకంలో దెబ్బలుంటుంది. అక్కడికి వెళ్ళాక అలపై అంటాడు, నేను భూలోకానికి వెళ్ళంటే నాకు ఇక్కడే బాగుంది. అది కాదు నాయన, మీ నాన్న కిందగా ప్రార్థన చేస్తున్నాడు, నీ బాడీ పట్టుకుని అక్కడ సమాధి కార్యక్రమం జరుగుతలేదు, ఇంట్లో కోర్టు ప్రార్థన జరుగుతుంది, నువ్వు వెళ్ళకపోతే వదిలేలేడురా నాయన, నా దోషుడు అంటారు దేవుడు. ఆయన అంటారు, ఒకవేళ నేను వెళ్తే మళ్ళీ తప్పిపోతానేమో, లోకంలో కలిసిపోతానేమో, బాబాయ్ నేను వెళ్ళను, నాకు ఇక్కడే బాగుంది, అబ్బా ఏముంది అంటున్నాడు. ఆహా నా భాగ్యము, నా ధన్యత, ఏమని వివరింతుడు, ఆ బాడీలోనికి ప్రాణం వచ్చిన తర్వాత వెంటనే లేచి, డాడీ నీకు ఇంకా ఇంకో పని ఏం లేదా, ఎంచుక నేను పరలోకి వెళ్ళిపోయాను, ఆనందంగా ఉన్నాను, నన్ను మరలా ఎందుకు రప్పించావంటే, రే పరలోకి వెళ్ళిపోతే ఇంకేం పని ఉండదు, ప్రభుని చూస్తూనే ఉంటాం. కానీ ప్రపంచం నిండా ఆత్మలు ఉన్నాయి, నశించిపోతున్న ఆత్మలను మనం పట్టుకుందాం, రక్షిద్దాం తగ్గమా అని ఇద్దరు లేచి తలుపు తీసుకుని బయటపోతే ఆ క్షణంలోనే 10 లక్షల మంది జనం అయిపోయారు. సంఘం ఎన్ని లక్షలు? ఇప్పుడు 10,000 మంది, 10 లక్షల మందిగా మారిపోయారు. ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద సంఘం ఎవరిదంటే పాల్ యాంగిచో. ఆయన జపాన్ దేశం వెళ్ళాడు. జపాన్ దెయ్యం అనండి. ఆ జపాన్ లో ఉన్న ఆరాధిస్తున్న వాళ్ళు, ఆ జపాన్ లో బలంగా ఆరాధించుకుంటున్న ఆ దెయ్యం, ఆ జపాన్ దేవత ఆయన గదిలోకి వచ్చేసి ఈ రోజు నిన్ను చంపేస్తాను, ఈ రోజు నీ ముగింపు, నా స్థలంలోకి ఎందుకు వచ్చావు, నా చోట్లోకి ఎందుకు వచ్చావు, హల్లెలూయా, హల్లెలూయా, ఇది నా ప్లేస్, నువ్వు రావడానికి వీలు లేదు అంటే ఈయన మంచం మీద లేచి అలా చూసి యేసు రక్తం అన్నాడు. కొట్టండి చెప్పండి. అందుకే ఈ పేరు పెడతా, యేసయ్య అగ్ని దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, ఆమేన్. అసలు చెప్పండి, యేసయ్య అగ్ని దేవుడు.
అగ్గి ఇట్స్ ఎ ఫైర్. మన బ్రోన్ అడుగుంది ఎంతసేపు ఆర్పడానికి ఎంత టైం పట్టింది? చాలా టైం పట్టింది కదా. అల్లుడుగా మళ్ళీ 97 96 97 అప్పుడు బ్లోఅవుట్ వచ్చింది. అది కూడా అలా మండుతూనే ఉంది. అని సాయంత్రం పట్ల శబ్దం వస్తూ ఉండేది. ఆ పైన అంచులు కనబడుతూ ఉండేవి మనకి. అవునా కదండి? హల్లెలూయా. యేసయ్య అగ్ని దేవుడు అనండి. హల్లెలూయా. పాపం ఏం జరిగిందో చూడు. నెక్స్ట్ అక్కడ అందరూ బతికేశారు. 3వ పాయింట్ యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో, అరణ్యంలో మోసే సర్పాన్ని ఎలాగైతే ఎత్తాడో, పాముని ఎలాగైతే ఎత్తాడో, పాపాన్ని ఎలాగైతే ఎత్తాడో, అలాగే విశ్వసించే ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా కరిచిన చెరే విషము ఎక్కలేదు. అలాగే ఈ రోజు నేను చెప్తున్నాను, పగిలిపోయిన నీకు విలువైన క్యారెక్టర్ దేవుడే వచ్చేసాడు. చెప్పండి, మన క్యారెక్టర్ లేనాడు అనండి. అనరా భయం ఎత్తుందా? అవును, నేనైతే నేను దేవా పాపిని నిన్నాశ్రయించాను, ప్రేమ చూపించి నా క్యారెక్టర్ అంటే ఏంటి? ప్రవర్తన. నేను టయానికి లేకపోతున్నాను, టయానికి ప్రార్థన చేయలేకపోతున్నాను, టయానికి వాకింగ్ చదవలేకపోతున్నాను, టయానికి ఆయనను ముద్దాడలేకపోతున్నాను, ఆయన పంపిన ప్రేమ లేక పుస్తకాన్ని బైబిల్ చదవలేకపోతున్నాను. అందుకు క్యారెక్టర్ లేదు. క్యారెక్టర్ లేదు నా కోసం. ఆయన క్యారెక్టర్ లేకుండా వచ్చాయన నాకు క్యారెక్టర్ ఇచ్చాడు. ఆయన పాపం, నా పాపం ఆయన మీద వేసుకుని ఆయన పాపంగా మారిపోయాడు. నా శాపం ఆయన వేసుకుని ఆయన శాపముగా మారిపోయాడు. నన్ను పరిశుద్ధుడు అని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి విషయం చెప్తున్నా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం జరుగుతుందంటే ఎంత గమ్మునొస్తున్నారయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈయన మెల్లో ఏం రాస్తుందంటే, నేను ఘోర పాపిని అని రాస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ బోర్డు తీసేసి హల్లెలూయా, ఇప్పుడు ఇంకో బోర్డు వేసాను. ఏటా బోర్డు అంటే, నేను నీతిమంతుడును, నేను పరిశుద్ధుడు అను. నేను పరిశుద్ధుడును, నేను నీతిమంతుడును, నేను దేవుడు నన్ను అనేకులకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ స్థానంలో నువ్వు 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 చూస్తున్నా మీరున్నారు. హల్లెలూయా, ఆమేన్. మచ్చ కలకము రాదు లేకుండా నిన్ను అందరిని కడిగేశాడు. హల్లెలూయా. అదే దేవుని యొక్క మహత్యం అంటే. ఆమేన్. నెక్స్ట్ పాయింట్ ఎఫెసీ 2:1. పాము కాటేసింది, విరుగుడు, ఇత్తడి సర్పం. అలాగే పాపం నుండి రక్షణకు యేసును విశ్వసించిన వారు. అమ్మా అంటున్నావా? యేసును ఏదోదో నేను చెప్పినల్లా ఇంటూ మళ్ళీ మర్చిపోత కుదరదు. ఏంటి తెలుసా? హల్లెలూయా. పాపానికి ఇరుగుడు యేసు రక్తం. హల్లెలూయా. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తమైన పుణ్యదాన బలియాగము పాపాత్మ పాప సభ కర్మేచరణ నిశ్చిత కర్మేచరణీయ పాపము, నిశ్చిత కర్మేచరణీయ పాపము అనగా ఏమిటో తెలుసా? ఆజ్ఞ అతిక్రమమే పాపం అని బైబిల్ చెప్పింది. వేదం ఏమని చెప్పిందంటే నిశ్చిత కర్మాచరణమే పాపము అని వేదము చెప్పింది. ఈ రెండు మాటలు మానవుడి గురించి చెప్పింది. ఈ మానవుడు పుట్టింది మానవులో నుండి, నిలువెల్ల మానవే, ఎక్కడ పట్టుకున్న పాపమే. అందుకే పాపం పాపి పాపి పాపి
హల్లెలూయా. చేపలు పట్టేసాయి, చేపలు బాగా పట్టాయి. చేపలు బాగా పట్టిన పేతురికి ఏమొచ్చింది తెలుసా? అప్పుడు దాకా పేతురు మీద ఒంటి పట్టలేదు. ప్రభు ఆ పడవలో ఉన్నాడు, ఆ చేపలు విస్తారంగా పట్టాయి. అప్పుడు అంటాడు పేతురు, ప్రభు నిజంగా పాపని అని. వెంటనే ఏం చేస్తాడంటే సముద్రంలో దూకేస్తాడు పేతురు. హల్లెలూయా. అది రక్షణకు గుర్తు. ఆమేన్. యేసున్న చోట రక్షణలు ఇస్తూనే ఉంటారు. దేవుడి మాటలను వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుంటాం. యేసయ్యా నన్ను క్షమించు. ఏదో పరిస్థితులు అనుకుంటున్నాను, ఏదో నీతిమంతుడు అనుకుని ఫీల్ అయిపోతున్నాను. నా గతమంతా మర్చిపోతూనే ఉన్నాను. కొంతమంది గతాన్ని మర్చిపోయి పరిశుద్ధులుగా నీతిమంతులుగా చల్లమని అయిపోతూ ఉన్నాను. ఈ లైవ్ చూస్తున్నాను, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది యేసు రక్తం తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ప్రేమలో బతుకుతూ ఉంటారు. ప్రార్థనలో మాత్రం నువ్వు దేవుడి దగ్గర ఏడుస్తూనే ఉండాలి, బయట నువ్వు నవ్వుతూ ఉండాలి. ఎందుకు నవ్వుతూ ఉండాలంటే ఆ నవ్వు, నీలో ఉన్న నవ్వు ఏంటో తెలుసా? ఒకటి రక్షణకు గుర్తు, 2 నిజాయితీకి గుర్తు, 3 క్యారెక్టర్కు గుర్తు. క్యారెక్టర్ వచ్చింది రంగం. నేను ఇప్పుడు నా టైం అనండి, గట్టిగా చెప్పండి, నా టైం చెప్పాలి, ప్రార్థన చెప్పాలి, ఇది నా టైం. ఆమేన్. ఒకసారి కళ్ళు తెచ్చి పక్కన చెప్పు, టచ్ చేసి, ఇది నా టైం చెప్పు. పర్లేదు. హల్లెలూయా. ఆమేన్. ఇది నా టైం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా 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 ప్రత్యేకమైన కోటలు, ప్రత్యేకమైన దేవుని యొక్క నడిపింపు. జస్ట్ ఒకసారి జస్ట్ ఒకసారి ఉండు బాబు, ఎదిగిన జస్ట్ హల్లెలూయా. 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 నీకు పాపం నుండి విడుదల. యేసయ్యను నువ్వు నమ్ముకుంటే శాపం నుండి విడుదల. యేసయ్యను నువ్వు ఆరాధిస్తే, ఇది మతము కాదు, ఇది ఒక మార్గము, ఇది ఒక సత్యము, ఇది ఆయన నీకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశము. ఇప్పుడే నీ హృదయాన్ని ఆయనకు సమర్పించుకో. ఇప్పుడే నీ హృదయంలోనికి ఆయన స్వీకరించు. ఆయన ఆ జపాన్ దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉండగా, లైవ్ చూస్తున్న వారు కూడా స్వస్థత పొందుకున్నారు. ఈరోజు నిన్ను కూడా
ఇక్కడికి దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు తెలుసా బిడ్డ? నీ అప్పులన్నీ తీర్చేయడానికి, నీ అవమానాలను కొట్టివేయడానికి, నేను ఒక గొప్ప ప్రఖ్యాతి కలిగిన బిడ్డగా చేయాలని, నేను ఒక ప్రతిష్ఠించిన జనముగా చేయాలని, నేను ఎన్నుకున్న బిడ్డగా, నేను ఏర్పాటు చేసుకున్న బిడ్డగా చేయాలని, నిన్ను తనతో సమానముగా చేసేసుకున్నాను. ఆయన కంటే ఏది దాచుకోలేదు. ఆయన నీకు తండ్రి స్థానం ఇచ్చేది, ప్రభు స్థానం ఇచ్చేది, దేవుడి స్థానం ఇచ్చేసాడు. ఆయన దేవుడి స్థానం ఇచ్చాడు, నీ స్థానం ఆయన తీసుకున్నాడు. నిందలు నాపైన ఎగసి లేచిన, అల్లరి పాలుగా జనులు చేసిన, నిందలు నాపైకి ఎగసి లేచిన, అల్లరి పాలు జనులు చేసిన, శాసనమంతా నీవే ఉండి, ఈ స్థానమిచ్చి నన్ను హెచ్చించి, ఈ స్థానమిచ్చి నన్ను హెచ్చించి, కుమారుడా అన్నావయ్యా, నా కుమారుడు అన్నావయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. 38వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దాంట్లో అంటాడు 38వ కీర్తన అంతా 22 అధ్యాయాలు 22 వచనాలు ఉంటాయి. కీర్తన 38 దావీదు జీవితం అంతా దాంట్లో చెప్పేశాడు. చాలా వేద ఆ కీర్తన చదివితే నాకు ఆరోగ్యం లేదు, నా స్నేహితులు మరి విడిచి వెళ్ళిపోయారు, నా వారే నాకు శత్రువులు అయ్యారా, నీ వారే నీకు శత్రువులుగా వెళ్ళారు. ఇక్కడ 2 కుటుంబాలు వచ్చారు. ఒక సహోదరు, నువ్వు ఎన్నో నోములు వేసావు, ఎన్నో పూజలు చేశావు, నీ ఇంటిలో నీకు నెమ్మది లేదు, చాలా బాధతో ఇక్కడికి వచ్చావు. పరిస్థితి నేను విడిపించబోతున్నాను, నేను తప్పక విడిపిస్తాను, తప్పక నేను విడిపిస్తాను, తప్పక నేను విడిపిస్తాను, తప్పకుండా నేను విడిపిస్తాను, నేను తప్పకుండా నేను విడిపిస్తాను. నిన్నేమన్నా పర్వాలేదు, యేసయ్యను చూడు, నీ గురించి ఎన్ని చెప్పుకుంటే చెప్పుకొని యేసయ్యను చూడు. నీవు యేసుకు ఒక సొంత దేహాన్ని, యేసు నిలబడిన శరీరాన్ని, నీవు యేసు నిలబడిన శరీరాన్ని, నీ శరీరం అంతా యేసే, నీ చేతులు యేసు, నీ కాలు యేసు, నీ కళ్ళు యేసు, నీ నోరు యేసు. యేసు అంటే రక్షించుతున్నావు. నువ్వు ఎంతమందిని రక్షిస్తున్నావు? నువ్వు కొమ్మతులు కరిగిపోతున్నావా? క్రొవ్వొత్తు వలె నేను ఎలుగుతూ కరిగే, కొవ్వొత్తు వలె నేను వెలుగుతూ కరిగే, ఆ వెలుగే నాకు ఆధారమాయే, ఆ వెలుగులోనే అనేకులు
బొల్లు వెనకాల చీకటి ఉంటుందో ఉండదా? చెప్పండి. ఉందన్నా ఉండదమ్మా? ఆ చీకటి నేను తీసుకుని యోహాను సువార్త 1:1 రాశాడు, వాక్యం దేవుడే ఉండేది, ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణుడిగా నీ దగ్గరికి ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్నే ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? నిన్నే ఎందుకు విసురుతున్నాడు తెలుసా? నిన్నే ఎందుకు చీల్చుతున్నాడు తెలుసా? నీలో ఒక తేనె పట్టు రాబోతుంది. సింహములో నుండి సంసారం చీల్చి వేసిన ఆ సింహములో నుండి ఆ ఎలుక పట్టులో తేనె వచ్చేస్తుంది. ఉండాలి కదా? ఏమన్నాడు ఆయన? సింహం న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటుంది. ఆమె నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించింది కనుక ఆ మాట ఉంటుంది. సామెత చెప్తాడే సంవత్సరం. చెప్పండి ఎవరు అంటున్నారు? బలమైన దానిలో నుండి బలమైన దానిలో నుండి తీయండి వచ్చింది. ఏంటో చెప్పగలరా అన్నాడు. బలమైనదేమో సింహం. ఆ సింహం వెళ్ళినప్పుడు చీల్చి పడేసాడు, పక్కన ఆడేశాడు. అప్పుడు ఆ ఎముకలకు, ఆ సింహపు ఎముకలకు దొరికిందమ్మా? ఆ చదువు కూడా బలమైన దానిలో నుండి తీపి వచ్చును, తీను దానిలో నుండి తిండి వచ్చును. అది 3 రోజుల్లోగా ఆ విప్పుడు కదా భావం చెప్పలేకపోయారు. తెలిస్తే నీ కన్నీళ్లకు విలువ ఉంది. నీ కన్నీళ్లకు విలువ ఉంది. నీ మనవరాలు నీళ్ళు పోసుకుంటుంది. ఒక అద్భుతమైన ముడుమనమని ఎత్తుకుంటాను. దేవుడు అద్భుతం చేశాడు. నీకు గొప్ప ఘనమైన వివాహం జరుగుతుంది. నీ వాళ్ళు నిన్ను చూడడానికి ఆశ్చర్యపోతారు. నీ పాదాల దగ్గర భయపడుతూ నిలబడితే ఈ రోజు రాబోతున్నాయి. నేను ఒక యేసేపుగా చేస్తాను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నిన్ను తలగా చేస్తాను, నిన్ను గొప్పగా చేస్తాను. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నిన్ను తలగా చేస్తాను. ఆమేన్ హల్లెలూయా. నిన్ను తలగా చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిన్ను తలగా చేస్తాను. నిన్ను తలగా చేయబోతున్నాను. తలగా నీకు చేయబోతున్నాను. తలగా నీకు ఉంచుతాను. నువ్వు పడే నీ పడే శోధన అన్నింటినీ విడిచిపెట్టుకొని నువ్వు హెచ్చించబడబోతున్నావు. నీకు తలగా చేస్తాను. ఇంకా అభివృద్ధి పొందుతావు. నీ బ్యాక్ పెయిన్ దేవుడు చూస్తున్నాడు. దేవుడి ముందులో 2 అద్భుతాలు చేయబోతున్నాడు. నేను ఆరోగ్యంతో ఆయుష్తో ఆరోగ్యం విస్తారమైనటువంటి కృప తలము సత్తువతో నింపుతున్నాడు. పట్టజాలను అంత దీవెనలు నీకు వచ్చేస్తున్నాయి. పట్టజాలను ఆశీర్వాదం జరుగుతున్నాడు. వేసి ఆమె 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 ఇది వరకు ఎన్నడూ చూడలేదు. ఒక నూతనమైన గొప్ప ఐశ్వర్యం నీకు పట్టబోతుంది. నీ కన్నీళ్ళు నేను చూశాను. నువ్వు కాల్చిన ప్రతి కన్నీళ్ళు నేను చదివాను. నీ కన్నీళ్ళు నేను చదివాను. నేను హెచ్చించబోతున్నావా? నేను హెచ్చించేవాడు నేనే అంటున్నాడు. అంతే అలా అలా అలా. థ్యాంక్ యూ. అందరూ లేచిన అందరూ లేచిన అందరూ లేచిన ఏసయ్యా అందరూ అందరూ చెప్పండి. ఏసయ్యా నేను పాపం చేశాను. ఏసయ్యా నన్ను కడిగయ్యా. నీ రక్తంతో కడిగాడు. నన్ను విడిచిపెట్టదు ఏసయ్యా. నన్ను దాటిపోవద్దు. నన్ను దాటి వెళ్ళవద్దు. నువ్వు నాకు కావాలి. నువ్వు నాకు కావాలి.
నువ్వు ఉంటే చాలయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు, నీ అభిషేకమే చాలు. ఓ రీ బాబా బాబా సపోర్ట్లో కొట్టి గట్టిగా ఓ సపోర్ట్లో కొట్టి ఓ బాబా ఓ రకాల ఓ రీ గంభీరంగా సపోర్ట్ కొట్టు. ఇదే అధిపతిగా నేను ఉంచబోతున్నా, అధిపతిగా అభిషేకముగా నేను ఉంచబోతున్నా. చేస్తున్నాము ఉదయం తండ్రి. అందరు కూర్చోండి. అయ్యా నాయన తండ్రిగా నువ్వు ప్రభు అధిపతిగా చేస్తావు ప్రభు ఏసయ్యా నీకు వందనాలు తండ్రి. నా ప్రభు నీకే వందనాలు, నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం ప్రభు. స్తుతులు ప్రభు. నా తండ్రి నాయన పరాయి దేశమందు బానిసత్వములో నుండి ప్రభు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుంచి విడిపించడానికి మోషేని ఎన్నుకున్నాం ప్రభు. అయ్యా అరణ్యంలో ప్రయాణం చేస్తుండగా నా తండ్రి ప్రభు తాపకరమైన సర్పములు నాయన వారిని కలిసినప్పుడు ప్రభు నా తండ్రి నాయన ఇదిగో ప్రభు ఆ ఎత్తున సర్పము చేయించి నాయన స్తంభం మీద పెట్టమన్నావు ప్రభు. అయ్యా సర్పము కలిసిన ప్రతి వాడు ఆ సర్పం ఇతర సర్పాన్ని చూస్తే బ్రతుకుతాడన్నావు ప్రభు. నా తండ్రి ఎలనాడు మోషే ఎలాగో ఇతర సర్పాన్ని ఇద్దరు అలాగే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడిన ఇదిగో మనుష్య కుమారుడు చూసిన ప్రతి వాడును బ్రతుకునని నిత్య జీవం కలగాడని యోహాను సువార్తలో తెలియపరిచాం ప్రభు. నిజమే ప్రభు, అనేక సమస్యలు అనే సర్పాలు ప్రభు, కఠినమైన శ్రమలు అనే సమస్యలు అనే సర్పముల చేత కరవబడిన ప్రతి ఒక్కరూ తండ్రి ప్రభు యేసయ్య అనే సర్పమైన నా తండ్రి. అయ్యా ఇతర సర్పములను ఎత్తబడ్డావు తండ్రి. అయ్యా నీ వైపు చూసిన వారు ప్రతి ఒక్కరూ సిలువలో మా కొరకు ఎత్తబడ్డావు దేవాన్ని స్తోత్రాలు తండ్రి. అయ్యా నా రక్షకాన్ని స్తోత్రాలు. నీ వైపు చూసిన ప్రతి ఒక్కరికి దేవా విడుదలిచ్చే దేవుడు, స్వస్థత ఇచ్చే దేవుడు, నెమ్మదిచ్చే దేవుడు నాయనా, ప్రశాంతత ఇచ్చే దేవుడు నా ప్రభువాన్ని స్తోత్రాలు. అయ్యా పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారేండగా క్రీస్తుతో కూడా మమ్మల్ని బ్రతికించావు యేసయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా నా రాజ్యాన్ని స్తోత్రాన్ని రక్తము ద్వారా మనం విడుదలిచ్చాం, మాలున్న పాప విషయాన్నంతా కడిగి వేసావు ప్రభువా నా తండ్రి. దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా, వందనాలు తండ్రి. అయ్యా నీవే కృప చూపించండి బిడ్డలు ఇదిగో ప్రభువా. అయా స్థలాల నుంచి గ్రామాల నుంచి పట్టణాల నుంచి బిడ్డలు వచ్చి ఉన్నారు నాయన. ఇంతవరకు నీ వాక్యాన్ని విన్నారు ప్రభువా, పాటలేదు ప్రార్థన సమస్తముల మీద తోడైన వాక్య పరిచర్య తోడైన ప్రతి బిడ్డలు కూడా ప్రభువా అయ్యా నీ వాక్యాన్ని అమరు వేసుకుని శక్తిని బిడ్డలకు దయచేసి వేసిన కానుకలను ప్రతిష్టార్పణను మృక్కుబడి కానుకల దశమ భాగములు నీ పరిచర్యలో వాడుకుని బిడ్డలకు 100 రెట్లు ఫలము దయచేయమని, నీ బిడ్డలు క్షేమంగా తూర్పుతో క్షేమంగా వారి వారి గృహాలకు ప్రాంతాలను నడిపించమని, వారి వాహనాచుడిని కంచె వేసి కాపుదలిచి నడిపించమని మా ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.